ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ క్షణాన వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయిందో ఆ మరుక్షణం నుంచి పదుల సంఖ్యలో నేతలు ఫైర్ బ్రాండ్ల ముఖం చాటేశారు. అధికారం ఉన్నన్ని రోజులు అబ్బో వీళ్ళని అసలు టచ్ చేయడానికి లేదు, మీడియా ముందుకు వస్తే చాలు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడడమే, రివర్స్ కౌంటర్ చేయడానికి కూడా ప్రత్యర్థులు సాహసించేవారు కాదు. అలాంటి వారిలో మాజీ మంత్రులు రోజా సెల్వమణి, విడుదల రజని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబుతో పాటు పలువురు ఉన్నారు. వీరంతా ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ అదేనబ్బా, అధికారం పోయాక కొన్ని రోజులు సైలెంట్ అయ్యి ఇప్పుడే సోషల్ మీడియా ముందుకు వస్తున్నారు. అయితే రజనీ మాత్రం అడ్రస్ లేరు, ఎక్కడున్నారు, ఏమయ్యారు, అసలు పార్టీలో ఉన్నట్టా లేనట్టా? వైసీపీ పోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆరోగ్య శాఖపై ఒక్కటే విమర్శలు గుప్పిస్తున్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చారని, వ్యవస్థను సర్వనాశనం చేశారని ఒక్కటే విమర్శలు, లేనిపోని ఆరోపణలు వస్తున్నాయి. అయితే మేమింత చేశాం, మీరేం చేస్తారో చెప్పండి, లేదంటే ఇలా చెయ్యండి అని చెప్పుకోవడానికి కూడా రజనీ ముందుకు రావట్లేదు. విమర్శలకు కనీస స్పందన లేదు. దీంతో విడుదల అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీలో ఉన్నారా లేరా అని 1కి 10 సార్లు ఆలోచించుకుంటున్న పరిస్థితి. ఆ మధ్య మళ్ళీ సొంత గూడు టీడీపీలోకి వెళ్లిపోతారని, లేదు జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారని, ఈ 2 పార్టీల వద్దనే సరికి బీజేపీలో చేరడానికి కూడా సిద్ధం అయ్యారని వార్తలు గుప్పమన్నాయి. కనీసం ఈ వార్తలను కూడా ఖండించలేని పరిస్థితిలో రజనీ ఉన్నారు.